300 ఆఫ్టర్ లక 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 లక. శివ అయ్యా ఇంకా నేను గ్యాప్ ఇవ్వట్లే అంటే టచ్అప్లు చెమటలు దూసుకుందామని ముందే పెట్టేస్తాను. నువ్వు అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, తెలుగులో తొలి డబుల్ రోల్ సినిమా ఏది? డబ్బింగ్ ఏమన్నా? తెలుగులో తొలి డబుల్ రోల్ సినిమా ఏది? ఇద్దరు మిత్రులు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఏ నగరంలో జరిగాయి? ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఏ నగరంలో జరిగాయి? సౌత్ ఆఫ్రికా. రాంగ్ ఆన్సర్. టైం ఆఫ్. క్వశ్చన్ నెంబర్ 3, ప్రఖ్యాత పాప్ గాయని కైలీ మినోగ్ నటించిన హిందీ సినిమా ఏది? ప్రఖ్యాత పాప్ సింగర్, పాప్ గాయని ఓకే కైలీ మినోగ్ నటించిన హిందీ సినిమా ఏది? క్వశ్చన్ నెంబర్ 4, లక్స్ సోప్ యాడ్ లో నటించిన తొలి హీరో ఎవరు? లక్స్ సోప్ యాడ్ లో షారుఖ్ ఖాన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, రాష్ట్రంలో జగన్మోహిని ఆలయం ఉన్న ఒకే ఒక్క పుణ్యక్షేత్రం ఎక్కడుంది? మన రాష్ట్రంలో జగన్మోహిని ఆలయం ఉన్న ఒకే ఒక్క పుణ్యక్షేత్రం. క్వశ్చన్ నెంబర్ 6, స్టీవ్ వా జూన్ 2న జన్మించాడు. మరి మార్క్ వా ఏ రోజున జన్మించాడు? జూన్ 2 సేమ్ డే. ఎందుకంటే వాళ్ళిద్దరు కవల పిల్లలు. ఎందుకంటే మా బ్రదర్ ని నన్ను అలాగే అంటారు వాళ్ళ పిల్లలు. కవల్లా మీరు? కదా అలా అంటారు. సేమ్ పర్సనాలిటీ, సేమ్ ఫేస్ ఫ్యూచర్స్ ఉంటారు. బట్ ఆయన చనిపోయాడు. సారీ బట్ నాట్ సారీ హియర్. రైట్ ఆన్సర్. గుడ్ మ్యాన్. ఇద్దరు మిత్రులు 1961 అక్కినేని గారు ఫస్ట్ డబుల్ రోల్ సినిమా, తొలి డబుల్ రోల్. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఏథెన్స్. ప్రఖ్యాత పాప్ గాయని కైలీ మినోగ్ నటించిన హిందీ సినిమా బ్లూ. షారుఖ్ ఖాన్. రైట్ ఆన్సర్. ఇది రాష్ట్రంలో జగన్మోహన్ ఆలయం ఉన్న ఒకే ఒక పుణ్యక్షేత్రం ర్యాలీ, తూర్పు గోదావరి జిల్లా. స్టీవా అండ్ మార్క్వా, దే ఆర్ ట్విన్స్. ఆస్ట్రేలియా క్రికెట్ ఇద్దరు కవల పిల్లలే. జూన్ 2. సో ఎన్ని కరెక్ట్ చెప్పావు? 1, 2, 3. తనకంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నావు బ్రదర్. సో 75,000 నీ అకౌంట్ లో. 75,000 నీ అకౌంట్ లో. 3,42,200. తలవాడుతున్నావు నాన్న. నాకన్నా ఎవరు నాన్న అంటారు, ఎవరు కన్నా అంటారు? నీ ముద్దు పేర్లా? ఎస్. అమ్మ. 2 అమ్మే. అమ్మ నాన్న అంటది. కన్నా సస్పెన్స్. మీ ఆవిడ కొత్తగా వచ్చింది కదా చెప్పు. అంటే కన్నా బాగా ఆడుతున్నాడా? కన్నా బాగా ఆడుతున్నావు కన్నా. ఇప్పుడు జేక నైటింగేల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్వర తరంగిణి. ఇంకా ఇంకేం పేర్లు తల్లి బిరుదులు? సింగింగ్ స్టార్. సింగింగ్ స్టార్ ఏమన్నా మెలోడీ క్వీన్. అంటే నేను ఈ రౌండ్ లో క్విట్ చేసి మళ్ళీ బొమ్మాళిలో వచ్చి జాయిన్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనపడుతున్నాయా? చాలా ఈజీగా చెప్పేస్తావు నైటింగేల్. అవునా? రెడీయా? ఒకసారి ధైర్య సాహస విజయలక్ష్మి. ఒకసారి రారా అని లకలక మిక్స్ చేశానండి. ఫ్యాన్ వెళ్ళిపోయాడా? ఉన్నాను. నెంబర్ 1, దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా రానున్న సినిమా ఏమిటి? రానున్న సినిమా ఎప్పుడు అనుకున్నారు వాళ్ళు? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ మధ్య జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లన్నీ? క్వశ్చన్ నెంబర్ 3, మన దేశంలో ఏటీఎం సర్వీసులను ప్రారంభించిన తొలి బ్యాంక్ ఏది? ఏటీఎం చేసిన తొలి బ్యాంక్ ఏదో ఒకటి చెప్పి. ఎస్బీఐ. క్వశ్చన్ నెంబర్ 4, బొంబాయిలో అంతే ఈ డైలాగ్ చెప్పిన కమెడియన్ ఎవరు? బలరాం లింగే.
ఒక్కటే కరెక్ట్. అల్లు రామలింగయ్య. క్వశ్చన్ నెంబర్ 5. ఏ జంతువు పాలు పెరుగుగా మారవు? ఏ జంతువు పాలు పెరుగుగా మారవు? మారవు. ఒంటె. ఆ? ఒంటె. క్యామెల్. జస్ట్ మిస్ చేశారు. జస్ట్ మిస్. రైట్ ఆన్సర్. ఇది చెప్పేస్తారేమో. అమెరికా ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళినంత మాత్రం చెప్పలేనులేండి. క్వశ్చన్ నెంబర్ 6. వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే ఏమిటి? సెకండ్ క్రానికల్. మీరు నిజంగా డౌట్ లో పెట్టారండి. వాషింగ్టన్ డీసీ అంటే ఏంటి? 3 months లో వెళ్తూ ఉంటారండి మీరు? వెళ్తూనే ఉంటున్నారు. టైమ్ అప్. సారీ. దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా రానున్న సినిమా బృందావనం. ఓ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లు 2. మన దేశంలో ఏటీఎం సర్వీసులు ప్రారంభించిన తొలి బ్యాంక్ హెచ్ఎస్బీసీ 1987 లో. బొంబాయిలో అంతే ఈ డైలాగ్ చెప్పింది రౌడీ అల్లుడులో అల్లు రామలింగయ్య గారు. ఏ జంతువు పాలు పెరుగుగా మారో అంటే వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. సో 2 కరెక్ట్ గా చెప్పి వెరీ బ్యాడ్ 4 తప్పులు చెప్పి 50,000 మీ అకౌంట్ లో, ₹1,00,000 మా అకౌంట్. సో విజయలక్ష్మి గారు ఇప్పుడు మీ అకౌంట్ లో 3,07,000. ఓకే. సో శిల్ప ఇప్పుడు నువ్వు 6 కరెక్ట్ గా చెప్తే సో 390 నువ్వే హైయెస్ట్ అవుతావు. చెప్పండి సార్ ఎలాగో. ఆ ధైర్యంతోనే మీరు అడగండి. ఓన్లీ అవుట్ గోయింగ్. ఓన్లీ అవుట్ గోయింగ్. నో ఇన్కమింగ్. నో ఇన్కమింగ్. బట్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇన్కమింగ్. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో మేనక పాత్ర వేసిన నటి ఎవరు? ఎన్టీఆర్ హాస్ యాక్టెడ్ యాస్ బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఆ సినిమాలో మేనక పాత్ర వేసిన నటి ఎవరు? ఏదో ఫీబుల్ గుర్తుంది సార్, నమ్మకూడదు. నాకు పెద్దగా మైథాలజికల్ మూవీస్ తెలియదు. ఐ థింక్ ఇట్ మే బి భానుప్రియ గారు. సారీ, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. లండన్ లో క్రికెట్ మైదానం ఏ పేరుతో ప్రసిద్ధి? లార్డ్స్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ సంవత్సరం ఆగస్టు నెల 7వ తారీఖు మధ్యాహ్నం 12:34:56 జరిగిన సంఘటన ఏమిటి? ఒక్కసారి. ఈ సంవత్సరం ఆగస్టు నెల 7వ తారీఖు మధ్యాహ్నం 12:34:56 జరిగిన సంఘటన ఏమిటి? 1 నుంచి అన్ని నంబర్స్ వచ్చేసాయి సార్ మీరు చెప్పినప్పుడు. చెప్పు ఎలాగది? 12 అన్నారు, 12 o'clock అన్నారు. 12:34 నిమిషాల 56 సెకండ్ల 7వ తారీఖు ఆగస్టు నెల. ఆగస్ట్ నెల ఇస్ జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఇస్ 8. ఇది చెప్పేస్తామని ఎందుకు అనుకున్నానంటే చాలా మందికి ఇది మెసేజ్ వచ్చింది, SMS. నీకు వచ్చిందా?